మామునూరు ఎయిర్పోర్ట్ వల్ల తమ ఊళ్లకు రోడ్డు లేకుండా పోతుందని గ్రామస్తులు నిరసనకు దిగారు. నెక్కొండ రహదారిపై నెక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. వ్యవసాయ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు రింగ్ రోడ్ నుంచి ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తామని గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. రోడ్డుపై నిరసనకు దిగడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. పోలీసులు వారికి నచ్చజెప్తున్నారు. నిరసన విరమించి చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ వల్ల తమ ఊళ్లకు రోడ్డు లేకుండా పోతుందని గ్రామస్తులు అక్కడ నిరసనకు దిగారు. ఈ నిరసనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు నిరసనను విరమించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఘటనా స్థలానికి వరంగల్ ఆర్డీఓతో పాటుగా పోలీసులు కూడా చేరుకున్నారు. ప్రధానంగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, అదేవిధంగా గాడిపల్లి 3 గ్రామాలకు చెందిన 253 ఎకరాలు ప్రభుత్వం సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 150 ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తయింది. వాళ్లకు కాంపెన్సేషన్ విషయం లోపల ఒక ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తే ఆ అమౌంట్ అనేది కూడా ఫిక్స్ చేయాల్సి ఉంది. మరోవైపు మరో 100 ఎకరాలకు సంబంధించి కూడా సర్వే పనులు చకచకా పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా ఈ రోజున నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామస్తులు నెక్కొండ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. వాళ్ళకి ఎకరానికి 5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా తమ గ్రామానికి ఉన్నటువంటి రోడ్డు ఆ ఎయిర్పోర్ట్ కు జాగలిస్తే పూర్తిగా రోడ్డు పోతుంది కాబట్టి రహదారి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తూ నర్సంపేట రోడ్ కు కనెక్ట్ చేస్తున్నారో ఆ రోడ్డుతో ఉన్న ప్రధాన రహదారి తమ గ్రామం వద్దకు తీసుకురావాలంటూ కూడా ఒక డిమాండ్ ప్రస్తుతం అక్కడటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తంగా దీనిలో 233 మంది గ్రామస్తులు, వాళ్ళకు సంబంధించిన పంట పొలాలు, ఇండ్లు, ఓపెన్ ప్లాట్ పోయేటువంటి వ్యక్తులను గుర్తించిన ప్రభుత్వము వాళ్ళందరికీ నష్టపరిహారం విషయంలో కూడా మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు, రేవూరు ప్రకాష్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఈ రోజున మళ్ళీ రోడ్డెక్కి నిరసన చేయడము, గతంలో ఇస్తామన్నటువంటి కాంపెన్సేషన్ కంటే మించి దాదాపు 3 రేట్లు పెంచి 5 కోట్ల ఎకరాకు పరిహారం కావాలని కోరడంతో పూర్తిగా రెవెన్యూ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్డీఓ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభుత్వానికి కూడా పరిహారం పెంపు విషయం లోపల లేఖ రాసాము, ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే దానికి సంబంధించి కాంపెన్సేషన్ కూడా ఫిక్స్ చేసి ఇస్తామంటూ కూడా అక్కడ నిరసనకారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా నూతనంగా నిర్మాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని నుంచి ప్రత్యామ్నాయంగా నక్కలపల్లి, గుంటూరుపల్లి కూడా మరొక రోడ్డును ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి హామీ వస్తేనే విరమిస్తామంటూ కూడా నిరసనకారు చెప్తున్న నేపథ్యం లోపల ఆర్డీఓ పూర్తిగా వాళ్ళతో మాట్లాడి సంధాయించేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సార్, థ్యాంక్ యూ వేణు. Hey!